అనుములతో సజ్జ దోసలు. అవునండి. ఎప్పుడు మినపప్పేనా? ఒక్కసారి మినపప్పు ప్లేస్‌లో ఈ అనుముల్ని యూజ్ చేయండి. ఈ అనుముల్ని యూజ్ చేసి ఒక్కసారి దోసలు చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా డయాబెటిస్ తగ్గడంలో ఈ అనుములు ఎప్పుడు టాప్ ప్లేస్‌లో ఉంటాయని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఈ అనుముల గురించి నాకు తెలిసిన ఒక 3 టాప్ బెనిఫిట్స్ దోసలు ప్రిపేర్ చేస్తూ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనుములు, సజ్జలు ఇవి 2 కలిసిన ఆహారం గాని మనం తింటే డయాబెటిస్ మనకు పెరగమన్నా పెరగదు. వీటిని సజ్జలు అని అంటారు. ఇవి కొంచెం చిరు చేదుతో ఉంటాయి. వీటిని అనుములు అని అంటారు. ఇవి నల్లగా కూడా ఉంటాయి. ఇవి తెల్ల అనుములు. ఏవన్నా సరే వాడుకోవచ్చు. ఇవి కూడా కొంచెం చిరు చేదుతో ఉంటాయి. ఇప్పుడు దోసలు తయారు చేసుకోవడానికి అనుములు ఒక గ్లాస్ తీసుకుంటే సజ్జలు 2 గ్లాసులు తీసుకోవాలి. రాత్రంతా వీటిని నానబెట్టుకోవాలి. కనీసం 12 గంటలైనా సరే నానాలండి. లేకపోతే అనుములు అంత త్వరగా నానవు. 12 గంటలు నానిన తర్వాత అనుములు అనేవి ఈ విధంగా లావుగా ఉబ్బుతాయండి. నానిన తర్వాత వీటిలో ఉండే చిరుచేదు అనేది పోతుంది. అలాగే సజ్జల్లో ఉండే చిరుచేదు కూడా తగ్గిపోతుంది. 2 ఇయర్స్ బ్యాక్ నాకు హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అనేది 7.2 ఉండేదండి. ఈ విధంగా నేను ఎప్పుడైతే డైట్ మార్చానో నేచురల్‌గా అది 5.7 కొచ్చేసిందండి. సో, డైట్‌లో అంత పవర్ ఉందండి. ఇప్పుడు దోసల కోసం 12 గంటలు నానిన సజ్జల్ని, అనుముల్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. మీకు ఓపికుంటే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో అయితే క్రిస్పీగా వస్తాయండి. అదే మీరు గ్రైండర్‌లో గాని రుబ్బుకుంటే అవి సాఫ్ట్‌గా ఉంటాయి. అంతే తేడానండి. రెగ్యులర్ దోసలకు మీరు ఏ విధంగా అయితే పిండి కలుపుతారో వీటికి కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి చిక్కగా అవ్వద్దు. అంతకు మించి పలుచగా అవ్వద్దు. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం పిండంతా సాల్ట్ కలిసేలా ఇంకొకసారి కలపండి. ఇప్పుడు రెగ్యులర్ దోసలు ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటారో, అదే విధంగా వీటిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను కదండీ! ఇప్పుడు హెల్త్ బెనిఫిట్ 1 గురించి చెప్తాను. అనుములు చాలా తక్కువగా తింటారు కాబట్టి, ఇవి మీకు ఇంకా హైబ్రిడ్ వెరైటీస్ అనేది రాలేదు. ఈ అనుములు ఎక్కడ దొరికినా సరే నాటు వెరైటీ మాత్రమే దొరుకుతది. ఎప్పుడైతే మనం నాటు వెరైటీ అనేది తిన్నామో, మన బాడీకి హోల్ న్యూట్రిషన్ అనేది చాలా పుష్కలంగా అందుతదని గుర్తుంచుకోండి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మీకు కావాల్సినంత నెయ్యి వేసుకొని, 2 వైపులా మంచిగా కాల్చండి. సజ్జలతో చేస్తున్న దోసలు కనుక, దోసలు కాలడానికి కొంచెం టైం పడుతుందని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా దోస మంచిగా కాలిన తరువాత, దోసని ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. చూసారా దోస ఎంత బాగా కాలిందో? ఇప్పుడు రెండో దోస ప్రాసెస్ కూడా సేమ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్ 2 కోసం మాట్లాడుకుందాం. మనం రెగ్యులర్‌గా మినపప్పు అనేది యూజ్ చేస్తాం దోసలు వేసుకోవడానికి. అది పాలిష్ అయ్యి మన దగ్గరికి వస్తది. అదే పొట్టు పప్పు గురించి మాట్లాడుకుంటే మనం మొత్తం పొట్టు అనేది పాడేస్తాం. అదే అనుములైతే గాని మీరు తీసుకుంటే మీకు ఆ ఛాన్స్ అసలు ఉండే ఉండదండి. పొట్టు పోనే పోదు. కనుక ఫైబర్ అనేది 100% మన బాడీకొచ్చేస్తది. సో, ఆటోమేటిక్‌గా డయాబెటిస్ అనేది పెరగడానికి ఇక్కడ మీకు ఛాన్స్ ఉండే ఉండదు. చూసారు కదా! ఇది కూడా నార్మల్ దోసలాగా ఎంత మంచిగా కాలిందో 2 వైపులా. ఇప్పుడు థర్డ్ హెల్త్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందామండి. అనుములు, సజ్జలు 2 డయాబెటిస్ తగ్గడంలో పవర్‌ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇవి 2 కూడా చిరుచేదుతో ఉంటాయి. కనుక డయాబెటిస్‌కి ఇవి 2 శత్రువుతో సమానం. మీరే చూసారు కదా! నా బ్లడ్ రిపోర్ట్స్‌ని. మీరు కూడా బ్రేక్‌ఫాస్ట్ మరియు డిన్నర్ కానీ మీరు వీటితో కడుపు నింపుకుంటే 66% డయాబెటిస్ అనేది మీకు కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తది. అనుములతో చేసిన సజ్జ దోసలనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 4 స్పూన్లు శనగపిండి ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా శనగపిండిని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం స్టవ్ మీద ఇటువంటి ఇత్తడి పాత్రను పెట్టుకోండి. మీ ఇంట్లో ఇత్తడి పాత్ర లేకపోతే ఇంకే పాత్ర అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పోపుల కోసం ఒక 5 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక 2 రబ్బలు కరివేపాకు వేసి వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటిని మంచిగా కలపండి. ఇప్పుడు 750 ఎంఎల్ వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్‌లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా మరగనివ్వాలి. ఈ విధంగా బాగా మరుగుతున్న నీళ్ళల్లో శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి.
కొంచెం చిక్కబడడం అనేది మొదలవుతుంది. ఆ స్టేజ్‌లో మీరు శనగపిండి వేయడం ఇంకా ఆఫ్ చేసేయాలి. ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తది. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడతది. అంతేనండి. వేడి వేడిగా బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో దీన్ని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోసల్లో పల్లీ చట్నీ, ఈ బొంబాయి చట్నీతోని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నాకులాగా ఈ డయాబెటిస్‌తో సఫర్ అవ్వకూడదని నా ఈ చిన్న ప్రయత్నం. వీడియో గాని నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.